వెల్కమ్ టు సుమన్ టీవీ. రకరకాల వడలు అప్పచ్చులు చేసుకుంటాం సాయంకాలం తినడానికి. చలికాలం హెల్దీగా ప్రోటీన్ తోటి చేసేటువంటి ఒక చిన్న ఐటెం చెప్తానండి. చాలా ఈజీయే. మన పెసరపప్పు, శనగపప్పు, తర్వాత కందిపప్పు, ఆ తర్వాత మినపప్పు అన్నీ తలా ఒక చారు గరిటెడు నానబెట్టండి. 3 అవర్స్ నానితే సరిపోతుంది. పొట్టు మినపప్పు లేకుండా ఉంటే బాగుంటుంది. పెసరపప్పు మాత్రం పొట్టున్నా కూడా ఓకే అండి. పొట్టుపప్పు లేదు కాబట్టి నేను మామూలు పప్పు పోసాను. పెసరపప్పు పొట్టుతోటి, మినపప్పు పొట్టు లేకుండా ఈ 4 పప్పులు నానబెట్టేద్దాం. ఒక 3 అవర్స్ నానబెట్టి కొంచెం బరకగా రోలుండి రోట్లో రుబ్బే అలవాటు ఉంటే పప్పులన్నీ వేసేసి బరగ్గా రుబ్బుకోవాలి. మనకేంటంటే మిక్సీ జార్లు మనం ఇంకో దారి లేదు కాబట్టి మొదట మినపప్పు వేద్దాము. ఒకసారి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుంటే బాగుంటుందండి. ఇది పిండి మిగిలితే అంటే ఈ పూటకు సరిపడా వేసుకున్నాము, మిగిలంగానే అంటే ఒకవేళ ముందే మనకి మిగిలిపోతుంది ఇంత పిండి చల్లదు అనిపించింది అనుకోండి, 10 సార్లు తడిచేయి పెట్టకుండా ముందే ఇంత తీసి చిన్న బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఏదైనా క్లోజ్డ్ డబ్బాలో వేసి కనుక పెడితే మర్నాడు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత కందిపప్పు నీళ్లు తీసేయండి, నీళ్ళు లేకుండా ఉంటేనే బాగుంటుంది. కొంచెం మెదిగాక పెసరపప్పు కూడా వేసేద్దాము. అంటే మన మిక్సీ జార్ పెద్దదైతే మనకి ఇది వీలు, లేదనుకోండి ఒకటి గ్రైండ్ చేసుకోవాల్సి వస్తాం. ఇప్పుడైతే ఈవెన్గా టెక్స్చర్ ఒకేలా వస్తుంది మనకి. పిండి మిగిలిపోతే దీన్ని కొంచెం పల్చగా చేసి కొద్దిగా బియ్యపిండి కలిపి అట్లు కూడా పోసుకోవచ్చు. అడ అంటాం కదా, అడలాగా కూడా చేసుకోవచ్చు. పిండి బరకగా రుబ్బానండి. కరివేపాకు సన్నగా కట్ చేశాను చూడండి. ఆ కట్ చేసిన దాంట్లో ఇది కూడా వేసేద్దాం. అంటే విడిగా వేరే బౌల్లో వేయకుండా అందులో వేసాను అంతే. ఉప్పు వేసేసాను గ్రైండ్ చేసేటప్పుడే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాలు దంచాను, గ్రైండ్ మెత్తగా పొడి చేయలేదు, కొంచెం బరగ్గా దంచింది. తర్వాత ఏమో ఒక 2 ఇంచీల అల్లము సన్న ముక్కలు తరిగాము అవి, ఓ 2 పెద్ద పచ్చిమిరపకాయలు సన్న ముక్కలు తరిగాము అవి కూడా వేసేస్తున్నాను. ఒక స్పూను జీలకర్ర వేద్దాం. చిన్న కట్ట కొత్తిమీర కూడా కట్ చేశాను. అంటే ఇప్పుడు మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు ఒకవేళ మనకి పుదీనా వాసన నచ్చేటట్టయితే. దీన్ని ఏం చేయాలంటే మొత్తం కదిపేసుకోవాలి బాగా. కొద్దిగా తడిచేయి చేసుకుని ఒకసారి బాగా కదపాలి. ఎక్కువ కదిపితే ఏమవుతుందంటే ఈ పప్పు వాటిల్లోకి కొంచెం గాలి చేరి మనకి పునుకులు కానీ ఏదో వడలు చేసినా కొంచెం బాగా వస్తాయన్నమాట. ఉప్పు సరి చూసుకోవటము, మనం పునుగుల్లా వేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంటే పిండి వడల్లాగా కూడా వేసుకోవచ్చు. నూనె ఆల్రెడీ పెట్టాను, కాగిందేమో చూద్దాం. 1-2 పప్పులు ఉండిపోయినా ఏం పేలుతాయని భయపడద్దు, బాగా నానిపోయినాయి, బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచి చిన్న చిన్న ఉండల్లాగా చేసి వేయండి. ఇదిగో ఇట్లా తడిచేయి చేసుకుంటే మనకు గుండ్రంగా వస్తాయి. ఉల్లిపాయలు మీ చాయిస్ అయితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. నాకేంటంటే ఉల్లిపాయల కంటే ఉల్లి కాడలు ఉంటాయి కదా, గ్రీన్ ఆనియన్, అది కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పూట దొరకలేదు కాబట్టి అది వేయలేదు. కొంచెం కాస్త కదిపితే పైకి తేలు వచ్చేస్తాయి. పప్పు కదా కొంచెం అంటుకున్నట్టు అవుతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేసుకోవటమే. సాస్ తోటి ఏదైనా పచ్చడితోటి వడ్డించవచ్చు. పుదీనా పచ్చళ్ళు అలా గ్రీన్ చట్నీస్ తోటి చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు ఉంటే అల్లం దంచి వేసేయండి, పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోండి. మిరియాల రుచి పప్పులకి చాలా మంచి కాంబినేషన్గా ఉంటుంది. మనం బాగా పిండిని కలిపితే ఇలా గుండ్రంగా వస్తాయి. మనం సోడా వేసినట్టు కనిపిస్తున్నాయి చూడండి. మనమేం సోడా వేయలేదు, నేను చీటింగ్ కూడా చేయలేదండి ఇందులో. నేను చీట్ చేయటం లేదు, ఏది చేస్తే అదే చూపిస్తాను కదా. ఇందులో అస్సలు సోడానే వేయలేదు. మనం ఒట్టిగా పప్పులతో ఉండలేసామనుకోండి టంగుగా వస్తాయి. మనం చేయి పెట్టి బాగా కదిపితే ఏరేషన్ వచ్చి లోపల గాలి నిండి అణువుల్లో ఇలా చక్కగా వస్తాయి అన్నమాట, గుండ్రంగా. చూడండి రౌండ్గా బాల్స్లా కనిపిస్తున్నాయి. కొంచెం నిదానంగా వేయించుకోవాలండి, ఇవి ఎక్కువ పప్పులు ఉన్నాయి కాబట్టి. ఇందులో మనం మిరియాలు వేసాము, పచ్చిమిర్చి, అల్లం వేసాము. కొంతమందికి చేతులు మండుతాయి.
ఎవరికి ఇట్లా పిండిలో చేయి పెడితే చేయి మండుతుందో వాళ్ళు స్పూన్తో వేసుకోవచ్చు. ఇవాళ రేపు ఆన్లైన్ ఒక కొత్త రకం స్పూన్లు దొరుకుతున్నాయి. దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది. దాన్ని ఇట్లా పిండిలో గుచ్చామనుకోండి, ఆ హోల్లోకి ఇంత పిండి బయటకు వస్తుంది. స్పూన్తో తీసి వేసుకోవచ్చు. చక్కగా ఈవెన్ షేప్లో కూడా వస్తాయి. అలాంటిది ఏదైనా కావాలంటే ట్రై చేయండి. నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు చేత్తో వేయగలిగే క్షమత ఉన్నది కాబట్టి. అన్ని పప్పులతోటి చేసిన పునుగులు రెడీగా ఉన్నాయి. రుచి చాలా బాగుంటుందండి. అండ్ అన్నిటికంటే ఈ వీటిలలో వేసే అన్ని రకాల పునుగులు వాటికంటే కూడా ఈ పునుగులు చాలా హెల్దీ. ఒకవేళ పిండి ఉండిపోతే ఫ్రిడ్జ్లో పెట్టండి, రేపు పొద్దున్న వేసుకోవచ్చు. ఎక్కువ నూనె ఏం పీల్చదు ఒకటి. తర్వాత ఒకవేళ పిండి ఉండిపోయింది, ఇవి వద్దు అనుకుంటే కొంచెం పల్చగా చేసి ఇంకొకసారి గ్రైండ్ చేసేసి అట్లాగా కూడా పోసుకోవచ్చు. దోశలాగా కూడా ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇంత ఆయిల్ కూడా పట్టదు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.